ఐక్యత ముదిరాజుల ఐక్యత ముదిరాజుల ఐక్యత జై పెద్దమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి. నా కుల బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. విపాయిపల్లి ప్రజలు ఎంతో అభిమానం చూపించారు. మరి మా పైన ఒక ఆడపడుచులాగా మీ అందరి అభిమానానికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ అతి తొందరగా ఆ లేడీస్ది ఒక గ్రూప్ అనేది ఫామ్ కాబోతుంది. మత్స్యకార సంఘం గ్రూప్ ఫామ్ కాబోతుంది. మరి అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా లేడీస్ అంతా ముందుకు వచ్చేసి మన మత్స్యకార సంఘం లేడీస్ గ్రూప్లుగా మీరు గ్రూప్ ప్రెసిడెంట్లుగా కావాలని, ప్రతి ఒక్క గ్రామాల్లో గ్రామ పంచాయతీలో కూడా ఈ లేడీస్ గ్రూప్లు కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కోట్ల పుష్పలత ముదిరాజ్, చెండి ముదిరాజ్ మత్స్యకార సంఘం ప్రెసిడెంట్గా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి అదేవిధంగా మన తెలంగాణ రెండవ సీఎం అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి మా ముదిరాళ్ళ తరపున వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్న విషయం, మరి మీరు వచ్చి 100 రోజులు దాటిపోయింది. మరి మీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఒకటొకటిగా అమలు చేస్తున్నారు. మరి అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి మా చిరకాల వాంఛ అయినటువంటి బీసీడీ నుండి బీసీఏలోకి వెంటనే అమలు చేయాలని మేము మరొకసారి గుర్తు చేస్తున్నాం. లేకపోతే మరి మేము ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ చేయవలసి వస్తుంది. మీ 2009లో కాంగ్రెస్ హయాంలో మాకు బీసీడీ నుండి బీసీఏలోకి మార్చారు మన వైఎస్ రాజశేఖర్ గారు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి వెంటనే మాకు ఆ రోజు ఇచ్చినటువంటి అవకాశమే ఈ రోజు కూడా మరి వెంటనే అమలు చేసి మాకు ముదిరాజులకు న్యాయం చేయవలసిందిగా మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చిన మాట ప్రకారమే మాకు వెంటనే బీసీడీ నుండి బీసీఏలోకి అమలు చేయాలని ప్రతి ఒక్క ముదిరాజ్ బిడ్డలు కోరుకుంటున్నారు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. ఫోటో వీడియో తీసి